టి హరీష్ రావు గారు. ఉప ముఖ్యమంత్రి గారు సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మేము సూటిగా అడిగింది ఎన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయి అని అడిగాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం 5 డిఏలు పెండింగ్లో పెట్టింది. ఆ 5 డిఏలు ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. ఒకటి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, పిఆర్సీ అధ్యక్ష 31/3/2026 వరకు పిఆర్సీ కమిటీకి ఎక్స్టెన్షన్ ఇచ్చామన్నారు. 31 అంటే ఇంకొక 7 రోజులు 8 రోజులు ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోగా కొత్త పిఆర్సీ ఇస్తామని చెప్పారు. దాదాపు 3 ఏళ్లుగా వస్తా ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా ఆ కొత్త పిఆర్సీని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఉద్యోగస్తులకు అందించాలి. అది ఎప్పటిలోకి ఇస్తారో మంత్రి గారు స్పష్టంగా చెప్పాలని అడుగుతున్నాం. నంబర్ 2 అధ్యక్ష. నంబర్ 3 అధ్యక్ష, రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంత కాదు అధ్యక్ష. 30-35 ఏళ్లు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు జీవిత చివరాంకంలో వైద్యం అందక పిల్లల పెళ్లిళ్లు చేయలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఆ రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళకి చెల్లించాల్సింది ఎంత, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత చెల్లించింది, ఎప్పట్లోగా వారికి రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లిస్తారో మరి దయచేసి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. వాళ్ళందరూ సెక్రటరియట్ చుట్టూ, మంత్రులు శాసనసభ్యుల చుట్టూ పాపం రోజు తిరుగుతా ఉన్నారు అధ్యక్ష. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఇలా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అధ్యక్ష. సో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అధ్యక్ష, మీరు రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేకనా లేక మనసు లేకనా నాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. ఉదాహరణకి ఈ భారము, ఉద్యోగస్తుల భారము, ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. మీరు సక్రమంగా ఆనాడు చేసి ఉంటే అసలు ఈ సమస్యలే ఉత్పన్నమయ్యేది కాదు. కరువు భత్యం డిఏ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1/7/2022, 1/1/2023 మరియు 1/7/2023 నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇవ్వకపోవటం వల్లనే ప్రస్తుత ప్రభుత్వమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. 3 ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఏదో ఉద్యోగస్తుల మీద మీకే విపరీతమైన ప్రేమ ఉంది, వాళ్ళ కోసం చేశారు, ఈ ప్రభుత్వానికి మానవీయ కోణమే లేదు. 100% ఈ ప్రభుత్వానికే మానవీయ కోణం ఉంది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడే అన్ని కూడా సక్రమంగా లేవు. తదుపరి ఇతర పెండింగ్ డిఏలను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి మా ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం.